మ్యూజికల్ చైర్ ఆటలాగే ఉంది అక్కడ ఎంపీ టికెట్ వ్యవహారం. సిట్టింగ్ ఎంపీనేమో ఎమ్మెల్యే సీటుకి షిఫ్ట్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడికి ఎంపీ సీట్ ఇస్తే దాగుడు మూతలాడి చివరికి తూచనేశారు. దీంతో పెద్దారెడ్ల కోటాలో ఎంపీ అభ్యర్థి వేటలో పడింది అధికార పార్టీ. ఆ సెర్చింగ్ చివరికి ఒక పారిశ్రామికవేత్త దగ్గర ఆగింది. రెడ్డి గారు పైగా డబ్బున్నవారు, మరి ఆయనే ఫైనల్ అవుతారా లేక ఇంకెవరన్నా తెరపైకి వస్తారా? తప్పుకున్న వేమిరెడ్డి, తెరపైకి మరో పెద్దారెడ్డి. నెల్లూరులో అంతే బాస్. సిట్టింగ్ ఎంపీని అసెంబ్లీకి ఫిక్స్ చేశారు. ఆయన ప్లేస్ లో అనుకున్న అభ్యర్థి సడన్ గా సైడ్ అయిపోయారు. దీంతో మరో అభ్యర్థిని ఫైనల్ చేసే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ అధిష్టానం. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కొచ్చినా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విషయంలోనే గందరగోళం తలెత్తింది. పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపిక విషయంలో తనకు సమాచారం లేదన్న కారణంతో అధిష్టానంపై అలక వహించి పోటీకి దూరమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల ఎంపికలో మొదట కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు వేమిరెడ్డి. అయితే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడడంతో పోటీకి సిద్ధమయ్యారు. అయితే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ వ్యవహారంతో మ్యాటర్ మొదటికొచ్చింది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో నెల్లూరు సిటీ బాధ్యతల్ని ఖలీల్కి అప్పగించింది అధిష్టానం. ఎంపీ సీటు పరిధిలో నెల్లూరు సిటీ కీలకం. సిటీ ఇన్ఛార్జ్ విషయంలో తనను సంప్రదించలేదన్న కారణంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు వేమిరెడ్డి. అధిష్టానం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. వేమిరెడ్డి తప్పుకోవడంతో నెల్లూరు ఎంపీ సీటులో కొత్త అభ్యర్థి వేటలో పడింది వైసీపీ అధిష్టానం. కొందరి పేర్లను పరిశీలించినా ఫైనల్ గా నెల్లూరు జిల్లాకు చెందిన వెనక శరత్ చంద్రారెడ్డిని రంగంలోకి దింపాలన్న ఆలోచనకొచ్చింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ముఖ్య నేత. ఎంపీ విజయసాయిరెడ్డికి అల్లుడి వరస. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా వ్యవస్థాపకులు రాంప్రసాద్ రెడ్డి కుమారుడు. విజయసాయిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించాక నెల్లూరు జిల్లా వైసీపీలో కొన్ని చోట్ల అలకలు, అసంతృప్తులు మొదలయ్యాయి. వేమిరెడ్డి రచ్చతో ఎంపీ అభ్యర్థి బాధ్యతను ఆయనే భుజాన వేసుకుని శరత్ చంద్రారెడ్డిని తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. మరికొందరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్న శరత్ చంద్రారెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది. శరత్ చంద్రారెడ్డిది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెం. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఆయన్నే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఇదే ఫైనలా? నెల్లూరు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చా?